ఇందా నడువు. ఇలా మార్చి 22, 2025 గిన్నె పెట్టి నింపితే వాసన చచ్చిపోతున్నాం. అబ్బో నీ లో ఇట్లనే నా పౌడర్ పెట్టుకునేది. ఇంత గ్యాస్ వాసన నిండిపోయింది రూమ్లో అంతా. అది భరించలేక నాకు అక్కడ పక్కన ఇంట్లో పోయినా. వీడు సంపద తింటాడు మాకు, ఇక అంతే మా బతుకంతే. ఈ ఇంటి వెనుక ఉండలేక వస్తున్నాము. ఆ ముసలోడు కాల్ చేయమంటాడు. నా మొగుడు సంపాదన అంతంత మాత్రమే. షటర్లకు పోనిస్తలేరు, ఏమని అంటేనేమో అంతా బదలాం చేసే లెక్కలే ఉన్నాయి. రెండు సిలిండర్లు నింపిండు. ఇంట్లో వాసన నిండిపోయింది. మా రూము లాస్ట్కి ఉంటుంది కదా, తులసి కోట పక్కకి. ఆ వాసన భరించలేకనే పాపను తీసుకుపోయి పక్కన రూమ్లోకి పోయినా. పక్కన ఇంట్లో ముసలాయన కూడా ఉన్నాడు. ముసలాయన ఇంతకుముందే అన్నాడు, ఈయనే నింపురా, ఎవడొస్తాడో రాని చూసుకుందాం అంట ఆయన డైలాగ్. వాళ్ళకి సపోర్ట్ అయిపోయింది. వాళ్ళు ఎంత కొట్టినా, మొగుడు పిల్లలు ఎంత కొట్టినా తిట్టినా వాళ్ళకే సపోర్ట్ మాట్లాడుతున్నారు. అందుకే మేము మొన్న తుమ్మలపల్లిలో జాతర అయితే పోయినాము. అన్నం గిట్ట వండుకొని పోయినాం. అక్కడ తినమంటే ఇక ఫుల్ అయిండు, మందు తాగిండు, తినలేదు, పండుకుండు. నెక్స్ట్ డే అన్నం వేసి ఇచ్చినా తిన్నాడు. కథం నెక్స్ట్ డే నుంచి మళ్ళీ తిట్టుడు స్టార్ట్ చేసిండు ముసలాయన. మా మామయ్య తిట్టే తిట్లకి అసలు నా ప్లేస్లో వేరేది ఉంటే అసలు స్టార్టింగ్ నుంచి అన్నం పెట్టదు. అన్ని తిట్లు తిట్టిండు. ఆయన కానీ పోనీ ఏజ్ అయిపోయిండు, తండ్రితో సమానం, ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎందుకు బాధ పెట్టాలని నేను ఎంత మంచి చూసుకున్నాను. 4 ఏళ్ళు చూసుకున్నాను. మంచి అన్నం వండి పెట్టి బట్టలు పిండి పెట్టిన ఆయనకి. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత డివైడ్ చేసిండ్రు. చిన్న కొడుకు పెట్టాలా, అది కూడా నేనే. వాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళ ఇంట్లో కూడా నేను రెంట్కుంటూ కూడా నేను ఆయనకు అన్నం పెడుతున్నా, బట్టలు పెడుతున్నా, వాళ్ళు ఎందుకు పెట్టారు అని గొడవ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారు. అది కూడా గొడవ ఎన్నో గొడవలు అయినాక ఒప్పుకుంది. అప్పుడు కూడా టైంకి పెట్టకపోతుండే. అయినా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండు. వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా వాళ్ళు